ఈ సుబ్బిరామరెడ్డి 8,100 కోట్లు తీసుకొని కట్టలేకపోతుండని మళ్ళీ బ్యాంకులో 5,700 కోట్లు ఏమో మాఫీ చేసిరని అంటారు. మరి జనాలు ఈ బ్యాంకులు, ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి, జనాలకు ఫోన్లు చేసి మీకు లోన్లు కావాలన్నా అని వాళ్ళే అడిగి ఇచ్చి పోతురు. అదే విధంగా జనాల దగ్గర ఇబ్బందులు అయ్యి, ఈ వేలు సంపాదించల దగ్గర ఇబ్బంది అయ్యి కట్టలేకపోతే ఇండ్లలోకి వచ్చి అమ్మన బూతులు తిడుతురు. అమ్మన ఇబ్బంది, ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెడుతురు. మరి వీళ్ళకి ఏమో వేల కోట్లు మాఫీ చేసుకొని పని చేసుకునేటోళ్ళు ఏదో ఆర్థికంగా ఇబ్బంది వచ్చి కట్టలేకపోతురు అని కన్సర్న్ చేయకుండా మళ్ళీ వీళ్ళనన్నా కట్టడి చేసి కడతారా బాబు అట్లా అడ్డగోలుగా చట్టాలేమో అన్నీ కరెక్టే చెప్తారు. తిట్టొద్దు, చేయొద్దు, ఇండ్లకు పోవద్దు అన్నీ చట్టాలు కరెక్టే ఉంటాయి. కానీ ఒక గరీబోనికి వచ్చేసరికి అది యాప్టే కాదు. వాళ్ళకు ఆ కంపెనీ వాళ్ళకి యాప్ట్ కాదు, ఆ ఫైనాన్స్ వాళ్ళకి యాప్ట్ కాదు. అదే పెద్దోళ్ళు అయితేనేమో మర్యాదగా పోయి చేతులు కట్టుకొని సార్ ఎప్పుడు కడతారు అది కడతారు అంటారు. ఈ పని చేసుకొని వేలు చేసుకొని ఈ 20,000-30,000 చేసి సంపాదించేతోనికేమో అమ్మ నా బూతులు, మళ్ళా మాఫీ చేసిన పైసలు పబ్లిక్ మీదే పడతాయి. ఈ పైసలు పబ్లిక్ మీదే పడతాయి. ఇన్ని ఇబ్బందులు పడి సామాన్యుడు ఇంత నరకంగా జీవిస్తుండు ఈ దేశంలో అంటే అంత నరకంగా జీవిస్తుండు. చట్టాలేమో కరెక్ట్ అందరికి సమానమైన ఉంటాయి. ఆ చట్టాలేమో ఈ ఫైనాన్స్ వాళ్ళు పాటిస్తూనే లేరు, ఈ బ్యాంకుల వాళ్ళు పాటిస్తూనే లేరు. అడ్డగోలుగా మాటలు అంటారు. ఎవడో గీజెంట్లను పెట్టి ఇండ్లకి రాత్రి పగలు వచ్చి తిట్లు తిట్టుకుంటూ పోతారు. అవేమో చట్టాలు ఏమో పనిచేస్తూనే లేవు. మరి మీరు కూడా ఇంకా కొంచెము జనాలు ఈ లోన్లు తీసుకొని ఈ సఫర్ అవుతూ కట్టలేక మొత్తం ఎగగొట్టమని ఎవరు చెప్పరు. ఈ దేశంలో లోన్ తీసుకొని ఎగ్గొట్టురు అనేతోళ్ళు ఉండరు. కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఈ బాధల నుంచి, ఈ ఆత్మహత్యల నుంచి కొంచెము రిలీఫ్ దొరికే విధంగా ఈ గవర్నమెంట్లన్నా చేయండి, ప్రజా సంఘాలన్నా చేయండి, ప్రజా నాయకులన్నా చేయండి, ఎవరన్నా చేయండి. ఇన్ని వేలు కోట్లు మాఫీ అవుతున్నాయి. ఆల్రెడీ సెంట్రల్లో కూడా ఎన్నో వేల కోట్లు అంబానీలకు వాళ్ళకి మాఫీ చేసినాయి. ఈ సామాన్య ప్రజలేమో రక్తం తాగుతారు. మళ్ళీ దాంట్లో మీద వడ్డీ, వాళ్ళు ఇచ్చిన వడ్డీకి కాక మళ్ళీ వడ్డీ చెక్ బౌన్స్ అయిందని వడ్డీ, ఆ బౌన్స్ అయిందని వడ్డీ, చెప్పేదేమో రూపాయి ఇంట్రెస్ట్, తీసుకునేదేమో 20 రూపాయలు 15 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కొంచెం ప్రజా సంఘాలు ఆలోచన